What's up people, welcome to Nanito Dance channel ki. Thank you so much guys, previous videos ni baga check out chesi baga support chesinanduku. Ippudaithe manchi interesting topics aithe tirigi vachesanu. Already Vinayak Chavithi start ayipindi meeku telisinde. So Vinayak Chavithi loni so final day, so నిమజ్జనం అనేది జరుగుతుంది కదా, చాలా మంది ఆ నిమజ్జనంలో డాన్స్ చేయాలనుకుంటారు. సో బిగినర్స్ అనే వాళ్ళు ఆ నిమజ్జనంలోని ఎలా డాన్స్ చేయాలో తెలియదు, ఎంజాయ్ చేస్తారు కానీ ఫుల్గా ఫినిష్ చేయలేకపోతారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతారు. బిగినర్స్ కూడా చేసే ఒక మంచి ఇంట్రెస్టింగ్ డాన్స్ మూవ్స్ని అయితే ఇప్పుడు నేను తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మీకు ఈ వీడియోలోని ఒక 10 ఇంట్రెస్టింగ్ డాన్స్ మూవ్స్ని అయితే నేర్పించబోతున్నాను. చాలా ఫన్నీ అండ్ ఎంటర్టైనింగ్ మంచి ఇంట్రెస్టింగ్ డాన్స్ మూవ్స్ మాత్రం నేర్పించబోతున్నాం. సో ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చింటే మాత్రం ప్లీజ్ మేక్ షూర్ టు డ్రాప్ యువర్ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో ఇలాంటి మంచి కంటెంట్ని నేను డే బై డే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా మెయిన్ వీడియోకి వెళ్దాం. సో లెట్స్ గో. ఓకే, సో ఫస్ట్ మూవ్ అయితే ఇది. సో ఫస్ట్ మూవ్ అంటే ఏదో కాదు, చాలా ఈజీ స్టెప్. సో హ్యాండ్స్ ఇలా పెట్టండి. సో మీ లిటిల్ ఫింగర్ అండ్ యువర్ థమ్ ఫింగర్ ఇక్కడ చూడొచ్చు, లిటిల్ ఫింగర్ అండ్ థమ్ ఫింగర్. సో దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ మూవ్ అయితే చేద్దాం. ఏం లేదు, సో ఫస్ట్ ఇలా షేక్ చేయండి హ్యాండ్ని, అండ్ ఈ హ్యాండ్ కూడా ఇలా షేక్ చేయండి. జస్ట్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. లైక్ మీ ఫ్రెండ్స్తో చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఏదో సమ్ ర్యాండమ్ సాంగ్స్ ప్లే చేస్తారు. సో వినాయక చవితి అంటేనే అది దేవుడి సాంగ్స్ కన్నా మనం అన్ని సాంగ్స్ చేస్తుంటాం. సో ఫన్ కోసం చేసే మూవ్స్ కాబట్టి సో మీ ఫ్రెండ్స్తో పాటు ఇలా ఫుల్గా ఇలా నచ్చినట్టుగా చేయొచ్చు. జస్ట్ ఏం లేదు, హ్యాండ్ ఇలా షేక్ చేస్తారు. సో ఇలా చేసుకుంటూ మీ ఫ్రెండ్తో పాటు ఇలా ఫన్గా చేసుకోవచ్చు ఈ మూవ్ అనేది. సో మీకు నచ్చిన డైరెక్షన్లోని ఫుల్గా హిట్ చేసుకొని ఇలా చేయొచ్చు. సో ఇలా షేక్ చేసుకుంటూ. సో ఇదొక మూవ్. ఇప్పుడు రెండో మూవ్ ఏం లేదు, జస్ట్ మీ లెగ్స్ని ఫుల్గా హిట్ చేయండి. సో మీ హ్యాండ్ ఉంది కదా, ఏదో ఒక హ్యాండ్ స్టార్ట్ చేయండి. సో 1 2 3 4 5 6 7 8 అలాగా రెండు వైపులా 1 2 3 4 5 6 7 8 అలా ఫుల్గా ఫన్తోని 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్స్ అందరు కలిసి మీరు చేయాలనుకుంటే సో ఇలాగ ఫుల్గా ఫన్తో ఇలా చేయొచ్చు. ఏం లేదు, జస్ట్ మీ హ్యాండ్ని కిందకి ఇలా హిట్ చేసి ఇలా మూవ్ అవ్వాలి. సో ఇదొక ఇంట్రెస్టింగ్ మూవ్. ఓకే, ఇది థర్డ్ మూవ్. చాలా ఈజీ, చాలామంది ఈజీగా చేసేస్తారు. ఏం లేదు, పిడకలు కొట్టడం కిందకి 1 2 3 4 5 6. చాలామంది ఎక్కువగా చేసేది ఇదే. డాన్స్ రాలేని వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ కలిసి చేసే స్టెప్ ఏమైనా ఉందంటే ఇలా పిడకలు కొట్టడమే, అంతే. సో మీకు నచ్చిన డైరెక్షన్లోని ఫుల్గా ఇలా కొట్టుకొని వెళ్ళిపోండి. నచ్చినట్టు మీ ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఫుల్ కొట్టుకొని వెళ్ళిపోండి మీకు నచ్చినట్టుగా. ఓకే, ఫన్ కోసం. సో ఇది థర్డ్ మూవ్. ఓకే, అన్ని బాయ్స్ అయితే ఏముంటుంది చెప్పండి, గర్ల్స్కి కూడా కావాలి కదా. సో గర్ల్స్కి సింపుల్గా అంటే లేడీస్ కానీ ఉమెన్స్ కానీ ఆర్ గర్ల్స్ కానీ ఎవరైనా సరే చేయడానికి అందరికి ఈజీ స్టెప్ ఏదైనా ఉందంటే ఏం లేదు, జస్ట్ మీ హ్యాండ్ లాగా మీ హెడ్ దగ్గర పెడతారు అండ్ ఈ హ్యాండ్ ఇక్కడ పెడతారు. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7. బోనస్ 1 2 3 4 5 6 7 8. ఇలా హ్యాండ్స్ కూడా మార్చుకుంటూ కూడా మీరు మూవ్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇది గర్ల్స్ కోసం. ఓకే, సో లెట్స్ గో ఫిఫ్త్ మూవ్. సో ఈ జాకెట్ యూజ్ చేద్దాం. సో మన షర్ట్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. సో ఏం లేదు, దీన్ని ఇలా సారీ మై బ్యాడ్. సో ఓకే, సో ఈ జాకెట్ని ఇలా వెనక్కి పంపించి 1 2 3 4 5 6 ఇలా బోత్ సైడ్ గో 1 2 3 4. అండ్ ఇలాగేనా ఇంకొక విధంగా కూడా చేద్దాం. 1 2 3 4. నచ్చినట్టుగా ఫుల్గా యూజ్ చేయండి. సో ఇలాగా ఫుల్గా మస్తీ చేసుకుంటూ ఫుల్ ఇలా జాకెట్తో కూడా డ్యాన్స్ చేయండి. కావాలనుకుంటే కింద జస్ట్ జోకింగ్, మీకు నచ్చినట్టుగా డాన్స్ చేయండి. లైక్ ఇలాగే ఫన్ చేసుకుంటూ ఈ వినాయక చవితిని మనం బాగా ఎంజాయ్ చేద్దాం, సెలబ్రేట్ చేసుకుందాం. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ డాన్స్ మూవ్స్ వస్తున్నాయి. చాలా సింపుల్, ఏం లేదు, మీ బాడీని ఇలా షేక్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. సో ఇదొక మూవ్. అండ్ నెక్స్ట్ మూవ్. సో ఆల్రెడీ పాపులర్ అయిన సాంగ్లో స్టెప్ని ఇప్పుడు యూజ్ చేద్దాము. మీకు ఆల్రెడీ తెలుసు, కుర్చీ మడత పెట్టిన సాంగ్ స్టెప్, అది ఇప్పుడు యూజ్ చేద్దాము. 1
2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Just simple. వన్ హ్యాండ్తో ఈ లెగ్ని ఇలా హోల్డ్ చేసుకొని ఈ హ్యాండ్ ఇలా పెట్టి ఇలా హిట్ చేస్తారు. అది మీకు నచ్చినంతసేపు ఏదో ఒక లెగ్ స్టార్ట్ చేసుకొని హిట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో పాటు ఫుల్గా ఎనర్జీ పెట్టి కిక్ చేస్తూ చేయండి. 8th వన్ అయితే ఇది ఏం లేదు, గాలిపటం ఎగరేద్దాం. సో సింపుల్ స్టెప్. ఫస్ట్ గాలిపటం అక్కడెక్కడో చివరిన ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు మీరు పతంగ్ ఫుల్గా లాగాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఫుల్గా పతంగ్ లాగడం అంతే. ఏంటి అన్ని పైన చేస్తున్నారు, అబ్బాయి మాకు సరిపోదు అనుకుంటున్నారా? ఓకే, ఇప్పుడు కింద చేసే స్టెప్లు కూడా నేర్పిస్తున్నా. సో ఇలా హిట్ చేయండి. సో ఇలా ప్లేస్మెంట్ చేసుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇంకొకటి కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో సింపుల్, ఏం లేదు. హ్యాండ్స్ అప్పుడు ఇలా తీసుకుంటారు, ఇలా జస్ట్ ఇలాగా స్ట్రెచ్ చేస్తారు అంతే. అండ్ నెక్స్ట్ది లెగ్స్ని ఇలాగా కిక్ చేస్తారు. అండ్ దాంట్లోనే ఇలా ముందుకు చేసుకుంటూ వెళ్తారు. కానీ బీ కేర్ఫుల్. అయినా తెలుసు, నిమజ్జనం చేసేటప్పుడు ఎప్పుడు మనం వెళ్ళేది రోడ్లు కాబట్టి ఆ రోడ్లో కొంచెం డస్ట్ కానీ స్టోన్స్ కానీ ఉంటాయి. సో హ్యాండ్స్ అనేవి చాలా కేర్ఫుల్ చూసుకొని చేయండి, ఎంజాయ్ చేయండి. కానీ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో 10th అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ మూవ్, చాలామంది చేసే పెద్ద ప్రో మూవ్ ఏదైనా ఉందంటే మాది ఇదొక్కటే, నాగిన్ మూవ్. సో నాగిన్ మూవ్ ఏం లేదు, జస్ట్ హ్యాండ్స్ ఇలా పెడతారు. హ్యాండ్స్ ఇలా పెట్టి సో ఇలాగా 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2 జస్ట్ ఇలాగా పుష్ కొట్టడమే. సో 1 మీకు నచ్చినట్టుగా చేయండి, కింద అలా పడితే అలాగా. సో ఇలాగా ఫన్, లైక్ ఎవ్రీ మూవ్ మీరు యూజ్ చేస్తుంటే మీ ఫ్రెండ్ పిచ్చెక్కిపోవాలి, దెబ్బకారి ఏంటంటారు ఇలాగా ఇలా చేస్తున్నట్టంటారు అనుకోవాలి. ఈ మొత్తం మూవ్స్ని చేసి చూపిస్తే మీ ఫ్రెండ్ షాక్ అయిపోతాడు. సో ఇదొక ఇంట్రెస్టింగ్ మూవ్ కాబట్టి సో హైలైట్ మూవ్. సో మీ ఇప్పుడు నేర్చుకున్న వాటిలో మీకు ఏది నచ్చిందో డెఫినెట్లీ కామెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు వాటర్ తాగేసి వచ్చాను. ఐ హోప్ మీకు ఈ చేసిన మొత్తం అన్ని స్టెప్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో నాకు ఫన్నీగా, అంటే లైక్ నా ఫ్రెండ్స్తో నిజంగానే నిమజ్జనంలోకి వెళ్ళి నిమజ్జనంలో కానీ ఇలా డ్యాన్స్ చేస్తే ఫ్రెండ్స్ అందరూ డెఫినెట్లీ హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే సూపర్గా డ్యాన్స్ చేస్తున్నాడు మనోడు, లేకపోతే నా ఫ్రెండ్ అందువల్లగా చేస్తున్నాడు. అసలు సడన్గా మీరు ఎప్పుడు డ్యాన్స్ చేయాలని వాళ్ళు ఇలా డ్యాన్స్ చేస్తే మీ ఫ్రెండ్స్కి ఒక సర్ప్రైజ్గా ఉంటుంది కదా. సో వాళ్ళు కూడా షాక్ అవుతారు, ఏంటి వీడు ఇన్నోటి మూవ్స్ ఇలా నచ్చినట్టు చేస్తున్నాడు, ఫుల్గా ఇచ్చి పడేస్తున్నాడు అనుకుంటారు. సో ఐ హోప్ మీకు కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేను ఫ్యూచర్లో తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ని కూడా బాగా చెక్అవుట్ చేయండి. లైక్ బిగినర్స్కి యూజ్ అయ్యే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరిగింది. అవి మీకు డెఫినెట్గా యూజ్ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఫుల్గా చూసి బాగా ఎంకరేజ్ చేసినందుకు. అండ్ తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ కంటెంట్ అనేది యూట్యూబ్ చాలామందికి రికమెండేషన్లో పంపించడం జరుగుతుంది. సో వాళ్ళ న్యూస్ ఫీడ్లో ఇది కనిపించి వాళ్ళు కూడా ఓపెన్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సో ఐ హోప్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకుంటాను, బాయ్. సో ఐ థింక్ నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాను ఇందులోని. సో అందులో కూడా ఇవి చూసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4. ఏం లేదు, సైడ్ అనుకుంటూ చేయడమే. నెక్స్ట్ మూవ్ మోస్ట్లీ చాలామంది సో ఈ బాటిల్ అనేది దేనికో తెలుసు మీకు ఆల్రెడీ. సో ఇది యూజ్ చేసుకుని ఇప్పుడు డాన్స్ చేద్దాము. సో ఇలా పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8.